મને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे होई गई रात મને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा छबीला तारा रंगीला तारा रंग बेर जुए तारी बात छोगाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग बेर जुए तारी बात रे छोगाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग बेर जुए तारी बात रे छुप के तुम्हें देखा मैं करूं सारी सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां छोगाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग बेर जुए तारी बात छोगाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग बेर जुए तारी बात रे छोगाड़ा तारा ओरे छबीला तारा ओरे रंगीला तारा रंग बेर जुए तारी बात रे Juna Kapelan. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా
రసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా చింతవాళ్ళ ఆడపడుచు జయముని కలుగునము పూజ కొన్ని దొరికినము పుణ్యవతిగా వచ్చి ఆహయమి అచ్చటో ఏమి ముచ్చటో ఏమి వయసో ఏమి సొగసో చదువులో సరస్వతి దేవిలాగా బొల్లెకెక్కినావమ్మ చదువులో సరస్వతి దేవిలాగా బొల్లెకెక్కినావమ్మ ఆహయమి అచ్చటో ఏమి ముచ్చటో ఏమి వయసో ఏమి సొగసో వెన్నలాంటి మనసు నీదమ్మ తేనెలాంటి వరకు వయసమ్మ చుట్టాలందరూ వచ్చినారు ముత్యాల హారతి పగడాల సారథి అష్టభుజముల పుష్కరణి అందలి అష్టాలక్ష్మినికిదే భవ్య హారతి ముత్యాల హారతి పగడాల హారతి వాణి సావిత్రి గాయత్రి వాసవి వరాలి చేతల్లికి వజ్రాల హారతి కుసుమ కోమలి అభయముద్రధారిణి కోమలాంగినికిదే కెంపుల హారతి ముత్యాల హారతి పగడాల హారతి పద్మభూషణ సత్ప్రభావతి పెనుగొండ వాసవికి పగడాల హారతి మణిదీపావాసవికి కర్పూర హారతి మా సుష్మితాకి కర్పూర హారతి మంగళ హారతి చింతావారి పెళ్ళి అందుకోరిన పెళ్ళి సుబ్బు పెళ్ళి బతుకు ఎవరో కాదు సుస్మిత తల్లి ఆకాశ పందిరిలో భూలోక పెళ్ళి శ్రీరస్తు పెళ్ళి శుభమస్తు నూరేడు
అందరి నొగలు పారాణినమ్మ కోవిల గుండు పసుపు రాకతో వజ్రారోహణం కళ్యాణానికి అంకురార్పణం. పడుచుల కంటే నాటి బాలచంద్రుని కన్నీరింట వేసి పలికించే అరుదైన అమ్మారిని మనమండి. తిరుగేంటి పాల సముద్రం కనిపించిన పూల ఈ హరితలు కనిపించల జానం. నవ సంవత్సర మాఘశుద్ధ పౌర్ణమి శనివారం 24/2/2024 శనివారం రోజున రాత్రి 8:29 మాఘ నక్షత్రం యొక్క లగ్న పుష్పాల ఆకాశం పంపిణీ. కరుణామాకొసగి దండుల చేయవమా నీ కరుణా మాకొసగి దండుల చేయవమా ఆది లక్ష్మి గాని వరరారు చుంటివమ్మ లక్ష్మి గాని వరరారు చుంటివమ్మ నీ దీనుల బ్రోవంగా వేవేగరావమ్మ నీ దీనుల బ్రోవంగా నీ దివ్యాచరణే నమ్మిది మదిలోన క్షీరసాగరమందు శేషకల్పమున క్షీరసాగరమందు శేషకల్పమున శ్రీ లక్ష్మీనారాయణుని పాదములొద్దంగా శ్రీ లక్ష్మీనారాయణుని పాదములొద్దంగా వరసగను భక్తులకు వరసగను భక్తులకు దర్శనమియవమ్మ శ్రీ లక్ష్మీదేవి జొన్న రొట్టెలంటే నీకు మరి మరి ఇష్టం. గజ్జలేమో పెట్టినావై మెడలో నా హారంలే వేసినావయ్య నీ రూపం చూడగానే నా మనసెంతో పొంగిపోయే నా మనసెంతో పొంగిపోయే సీతారాముడి కళ్ళం సీతకు రాముడి కళ్ళం అయోధ్యనైనా సీతమ్మే రామయ్యకు పేరంటం సీతే రాముడి కన్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా సీతమ్మే రామయ్యకు పేరంటం సీత అడిగిన వరమొకటే చిటికెడు పసుపు కుంకుమలే రాముడు అడిగినదొకటే అది సీత సన్నిధియే ఆనాడైనా ఈనాడైనా సీతామయ్యకు పేరంటం సీతే రాముని కన్నం ఆ సీతకు రాముడు దైవం అడవునైనా అయోధ్యనైనా
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేలా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైన నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా చిన్నప్పుడు చిన్న చాక్లెట్స్ అని మారం చేసేది. నేనేమో వేఫర్స్ ఇచ్చేవాడిని పళ్ళు పుచ్చిపోతాయని. ఆయన కూడా ఇమీడియట్గా
ఏడవకుండా తీసుకుండేది. షీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్. చిన్ను గురించి నాకు 2 బ్యూటిఫుల్ మూమెంట్స్ బాగా గుర్తు ఉంటాయి ఎప్పుడు. వెన్ ఐ వాజ్ మ్యారీడ్ షీ వాజ్ 4 years old. నేను దూరంగా వెళ్తున్నాను, యూకే వెళ్ళాను అనేసి అది పాపం బాగా కలవరించి ఫీవర్ తెచ్చుకుంది. అక్కడ ఫోన్ చేసి నాతో మాట్లాడిన తర్వాత ఫీవర్ తగ్గిపోయింది. షీ వాజ్ టూ అటాచ్డ్ వెన్ షీ వాజ్ వెరీ యంగ్ అనమాట. తర్వాత నేను చేసే మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే దానికి బాగా ఇష్టం చిన్నప్పుడు, ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు. చిన్ను వి లవ్ యూ ఎ లాట్. మళ్ళీ చేసి పెడతాను రా, తప్పకుండా మా ఇంటికి వస్తాను. మాకు కూడా పెట్టక్క. మీరు కూడా వస్తే చేస్తా. ఇది బాగుంది. మా పెళ్ళయ్యి నేను ఇక్కడికి వచ్చేసరికి సుష్మి ఐ థింక్ 7th class చదువుతుంది. సో అప్పటి నుంచి బాగా తెలుసు. ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా నేను చేసిన బాదం పాలు అంటే చాలా ఇష్టంగా తాగేది. సో ఎప్పుడు మేము బాదం పాలు చేసుకున్నా కూడా సుష్మినే బాగా గుర్తొస్తూ ఉంటుంది. అలాగే మా పిల్లలకు కూడా సుష్మి అంటే చాలా చాలా ఇష్టం. ఐ థింక్ ఇప్పుడు తను US వెళ్ళిపోతే బాగా మిస్ అవుతారు. సుష్మి అక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు టచ్లో ఉండు. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి నీతో, ఎందుకంటే మనం చాలా నియర్గా ఉంటాము. నాగోల్ ఎల్బీనగర్ అంటే ఇట్స్ నాట్ ఎ లాంగ్ డిస్టెన్స్. చిన్నప్పుడు అంటే చైల్డ్హుడ్ ఉన్నప్పుడు మమ్మీ ఫ్రీక్వెంట్గా ట్రిప్పులు వేస్తూ ఉండేది, గుర్తుందా నీకు? అప్పుడు నేనే వంట చేసి పెట్టేదాన్ని. పాపం చాలా చక్కగా ఏమీ ఇబ్బంది ఏం లేకుండా వాళ్ళ మదర్ లేకపోయినా సరే చాలా అడ్జస్ట్ అయ్యి చాలా లవబుల్గా ఉండేది చిన్ను. వెరీ గుడ్ గర్ల్ షీఈస్. మీరందరూ పాజిటివ్స్ చెప్తున్నారు, నాకు తెలియదు. మరి చిన్నప్పుడు చిన్ను వచ్చి విష్ణు మేమందరం కూర్చున్నప్పుడు చెప్పేదన్నమాట, ఇంట్లో ఏ విషయం చేయాలన్నా చిన్ను ఇస్ ద సేవియర్. ఎల్లేష్ అన్నయ్య కానీ కళ్యాణ్ కానీ నేను ఇంట్లో పని చేయాలంటే బాబాయ్ దగ్గర చిన్ను ఒక్కటే హ్యాండిల్ చేయగలదు. స్కూటీ కావాలన్నా కళ్యాణ్కి చిన్నుయే వెళ్ళి వాళ్ళ డాడీని బుజ్జగించి కళ్యాణ్కి అది కొనిచ్చేది అనమాట. సో ఇలాంటివన్నీ వింటే షీ నోస్ హౌ టు మేనేజ్ పీపుల్. ఐ గెస్ సుబ్బు అండ్ చిన్ను వాళ్ళ లైఫ్లో పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. చిన్ను మేనేజ్ చేస్తే చక్కగా మేనేజ్ చేస్తుంది, నో ప్రాబ్లం. చిన్ను ఇంట్లో చిన్నపిల్ల కానీ పాపం వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు అబ్రాడ్ వెళ్ళిపోయారు, ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి చిన్ను ఫుల్ సపోర్టివ్. ఎప్పుడైనా కానీ మార్నింగ్ డే నైట్ అని లేకుండా ఎప్పుడు ఏది కావాలన్నా అది బయటకు వెళ్ళేది తెచ్చేది, ఎవరితో మాట్లాడాలన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కానీ షాపింగ్ అయినా కానీ. సో బాబాయ్కి పిన్నికి ఇప్పటి వరకు అయితే కనుక ఇంట్లో అబ్బాయిలు లేరే అన్న ఫీలింగ్ అయితే లేదు. అండ్ మేబీ ఇప్పుడు వెళ్ళిపోతే కనుక ఇప్పుడు మరి ఆ డెఫిషియన్సీ ఎట్లాగా ఫుల్ఫిల్ అయితే చూడాలి మరి. బట్ చిన్ను ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హే చిన్ను, హాయ్. ఆల్మోస్ట్ 2-3 years నీతో పాటు ఉన్నాను ఒకటే ఇంట్లో. సో ఇట్స్ లైక్ ఈ రోజు ఈవినింగ్ వెళ్ళే వాళ్ళం వాకింగ్కి. షీ యూస్ టు టెల్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ దర్ స్కూల్ లైఫ్. యా, అండ్ సుబ్బు నీతో కూడా చక్కగా మాట్లాడుతుంది. షీ టెల్స్ ఎవ్రీథింగ్. షీ ఈస్ ఫుల్లీ ఓపెన్ అప్. యా, చెప్పారు నన్ను సతాయించేవాడు. నీకు అంత మంచి చదువు వచ్చిందని బాగా చెప్పుకుంటాడు ఈయన. సో ఫుల్ మార్క్స్ కొట్టేస్తుంటాడు ఈయన. సో బట్ నాకు సిస్టర్ లేదు, ఉంటే చిన్నులాగే ఉంటుంది. హాయ్ చిన్ను, ఎప్పుడు నీతో ఉన్న ఒక సిస్టర్, నాకు కూడా సేమ్ సిస్టర్ బాండింగ్ ఉంటుంది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా హోమ్లీగా ఉంటుంది నాకు. అదే నాకు ఎక్కడైనా వెళ్ళాలన్నా ఎక్స్ప్లోర్ చేయాలన్నా నన్ను బాగా తీసుకెళ్తుంది, చూపిస్తుంది. అండ్ ఇప్పుడు చిన్నుకి మనసు నచ్చిన అబ్బాయి వచ్చారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అండ్ చిన్ను టెక్సాస్ వస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చిన్నుని ఫ్రీక్వెంట్గా కలవచ్చు అండ్ మా బాండింగ్ ఇంకా బాగుంటుంది అని చెప్పి. హాయ్ చిన్ను, నువ్వు నేను బాండింగ్ చాలా తక్కువ. బట్ వెన్ యూ గేవ్ మీ ప్రాంక్ కాల్ వైల్ స్టడీయింగ్ ఇన్ గీతమ్స్, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. From that time and from now or in the future also, I'll be waiting for you to visit my house. మహేష్ బాబు పెళ్లి చేసుకుందాం ప్లాన్. సరే మహేష్ బాబు పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. చెప్పమ్మా, కలిసి పెళ్లి చేసుకోవడం, దానికి మహేష్ బాబు కూడా ఇష్టం వచ్చింది ఎల్లేషన్ వల్లే. అది ఈ మధ్య తెలిసింది నాకు, అందుకే అది అసలు రియల్ ఫ్యాన్ కాదు. కానీ ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి వదిలేసిద్ది అది. మేము మహేష్ బాబు మాకే ఇంకా
యాక్చువల్గా ఇది అందరికీ తెలుసు. అది నేను ఒక 22 hour గ్యాప్తో పుట్టాము, పక్కన బిల్స్ లైక్ రూమ్స్లో యాక్చువల్గా. కానీ మేము యాక్చువల్లీ వెరీ రీసెంట్ అంటే రీసెంట్ కాదు, లైక్ 2010-2011 నుంచి క్లోజ్ అయ్యాం. మా వేవ్ లెన్స్ కూడా మ్యాచ్ అవుతాయి అని. సో మేము అప్పుడు కొంచెం బాగా ఫ్రెండ్స్ అయ్యాం. స్లోగా బాగా కనెక్ట్ అయ్యాం. యాక్చువల్లీ చిన్నుని చూస్తే అందరూ చాలా, ఐ మీన్ షీ ఈజ్ అ వెరీ లవింగ్ పర్సన్ అండ్ ఆల్, కానీ షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇన్సైడ్ అవుట్. చాలా ఫ్యామిలీస్ రిలేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది తను. అందుకే ఇంత పెద్ద ఫ్యామిలీలో కూడా షీ ఈజ్ ఏబుల్ టు బాండ్ విత్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ యాక్చువల్గా. సో షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ లవింగ్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అండ్ వీల్ హ్యావ్ హెల్ లాట్ ఆఫ్ ఫన్. అంటే ఇప్పుడు ఏదో పెళ్ళయింది వెళ్ళిపోయింది అని ఏం లేదు, ఖచ్చితంగా మేము తర్వాత కూడా కలుస్తాం. దానికి అవసరం అయితే టెక్సస్ కూడా వెళ్తాం మేము. సుబ్బుకి తప్పదు అది ముగ్గురం కలిపే ఏదైనా వెళ్ళిపోయిందని చెప్పి విడిపోయేదేం లేదు. సో మాకు పెద్ద డిఫరెన్స్ వస్తుందని అర్థం కాదు, ఎందుకంటే సుబ్బు మన సుబ్బే. సో పెద్ద చేంజ్ లేదు. చిన్నులో పెద్ద చేంజ్ లేదు, కానీ బికాస్ షీ ఈజ్ ఆల్వేస్ నైస్. సుబ్బులో మాత్రం మంచి చేంజెస్ రావచ్చు, ఉందేమో కూడా. సో ఆబ్వియస్లీ దే ఆర్ లైక్ పర్ఫెక్ట్ మ్యాచ్, ఫైర్ అండ్ ఐస్ బ్యాలెన్స్ చేస్తారు ఇద్దరిని. సో ఆల్ ద బెస్ట్. ట్రిపులరే ఏదో మళ్ళీ గుంటూరు కారం లాగా నెక్స్ట్ మహేష్ బాబు మూవీ నెక్స్ట్ అందరం కలిసే చూస్తాం ఫర్ షూర్. మా జనరేషన్లో ఇంకా మిగిలింది అంటే లాస్ట్ కిడ్ చిన్నపిల్లాడు అంటే నేనే. ఇంకా అది కౌంట్ రాదు, ఎంబీబీఎస్ కౌంట్ రాదమ్మా, పుస్తక కౌంట్ రాదు. అంటే సరే మా చెల్లి నేను ఉన్నాము. సో మేము చిన్నప్పటి నుండి లైక్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను మా అమ్మతో, చిన్నపిల్లం కదా, వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేసుకునే వాళ్ళు, ముచ్చలు వేసుకునే వాళ్ళు. మేము చిన్నపిల్లం కానీ మాతో కాదు. బట్ నేను వన్స్ ఐ స్టార్ట్ రియలైజింగ్, వన్స్ ఐ స్టార్ట్ గ్రోయింగ్ అప్, నాతో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నది అంటే అక్కనే సుష్మిత అక్క. 10th కానీ అప్పటి నుంచి స్టార్ట్ మేము ఇద్దరం బయటికి వెళ్ళాము, ప్లాన్లు వేసుకుని బయటికి వెళ్ళాము. ఏం చెప్పి ఇంట్లో ఒప్పియాలి అబ్బాయి, ఇప్పుడు ఏం చెప్తే మా డాడీ ఒప్పుకుంటారని చెప్పి ఒప్పిడాలు, బయటికి వెళ్ళాలి. అక్క నాకు ఐడియా ఇచ్చింది. అండ్ బీటెక్ వచ్చినాక అక్క నాకు కొన్ని చెప్పుకోలేము, బట్ చాలా సేవియర్ నాకు అక్క అయితే కొన్ని చాలా విషయాల్లో. అది అంతే, ఇంకా అంతకుమించి మేము ఎక్కువ చెప్తే పార్ట్నర్ ఇన్ క్రైమ్ బేసికల్లీ. లైక్ క్రైమ్ నేను చేస్తాను, అక్కకి చెప్తే ఇది చేయరా అని చెప్తున్నాను. అది మేనేజ్. కానీ అక్క అలా కాదు, నేను మూవీస్ మిస్ అయిపోతాను అనుకున్నాను. బట్ ఇంకా ఎట్లైనా 6 నెలలు నేను ఆడికి వచ్చేది కాబట్టి ఎంత దూరం ఉన్నా సరే 2 నెలల కోసం, సంవత్సరం కోసం కలిసి సినిమాకి వెళ్దాం అక్క. హాయ్ చిన్ను, నీతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ 2 పాయింట్స్ అయితే రఘు అండ్ సుప్రక్క చెప్పినట్టు హోమ్ని చాలా ఈజీగా మేనేజ్ చేసేదానికి నువ్వు. మేము అక్కడ వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా అది నువ్వే ఫస్ట్ నీ దగ్గరగా వస్తాము. సో నువ్వే బాబాయ్కి ఏదైనా కన్విన్స్గా చేసి చెప్తావు. సో అది ఈజీగా అయిపోద్ది మా పని. అండ్ సుప్రక్క చెప్పినట్టు నేను కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయినప్పుడు, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ చాలా ఈజీగా మేనేజ్ చేసి డాడీకి మమ్మీకి 2 పిల్లలు లేనట్టు ఫీలింగ్ లేకుండా చేసావు. రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ నాకైతే నువ్వు హోమ్ సేవియర్. నేను చాలాసార్లు చాలా మిస్టేక్ చేశాను తెలియకుండా. అదంతా నువ్వే దాన్ని అన్న ఇలా కాదు అలా కాదు ఇలా అన్న అని చెప్పి నాకు చేయించావు. అండ్ వి ఆల్ లవ్ యూ అండ్ విల్ మీట్ యూ ఇన్ టెక్సాస్. గుడ్ లక్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రాయాల్సిన అవసరం లేదక్క, రాయాల్సిన అవసరం లేదు. సో చిన్న గురించి బెస్ట్ మెమరీ అంటే ప్రతిసారి నన్ను కొట్టి ఏడ్చేది. కరెక్ట్గా ఎప్పుడు ఏడుస్తుంది అంటే బయట డాడీ కార్ హార్న్ రాను నేను, మా మమ్మీ వాయిస్ కొంచెం లౌడ్ కాబట్టి మమ్మీ వాయిస్ స్ట్రీట్లో వినపడంగాను అంటే ఎక్కడున్నా కానీ నేను అక్కడ రూమ్లో ఉన్నా లేకపోయినా ఏడవడం స్టార్ట్ చేసి ఎందుకు ఏడుస్తున్నాను అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లోకి వస్తారు జనాలు. వచ్చి ఆబ్వియస్లీ రియలైజ్ అయ్యి నాకు కోటింగ్ ఇచ్చేవాళ్ళు. చాలాసార్లు ఇలా కొట్టించుకున్నాను. సో ఈ స్టోరీ అసలు లేటర్ నాకు కొంచెం తెలివి వచ్చాక అర్థమైంది ఏంటంటే వాళ్ళు చదువుకోమని ఏదో చెప్పి బయటకు వెళ్ళి ఉంటారు, ఇది చదువు ఉండదు. వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ కొడతారు కదా అని ముందే నన్ను బొక్కరాయి చేసేది. నేను హాయి కొట్టించుకునేవాడిని, దాన్ని ఇంకెవరేం అడిగేవాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళు 3 బాలేకి ఎక్కువ కొడితే అది కూడా ఏడ్చేటప్పుడు నన్ను అంతే వదిలేసి దాన్ని వెళ్ళి బుజ్జగించేవాళ్ళు.
చైల్డ్హుడ్ అంతా ఇలా వెళ్ళిపోయినా లాస్ట్కి నా బీటెక్ అయిపోయాక గోవా వెళ్దాం అన్నా కానీ నాకు పర్మిషన్ అడిగే ధైర్యం లేకపోతే చిన్న డాడీ చిన్న దానివల్లే నేను చాలా నా టూరిజం స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలా తిరిగాను. సో థ్యాంక్ యూ చిన్ను. ఇప్పటికే నేను ట్రిప్కి వెళ్తే డాడీకి చెప్పను, చిన్నుకే చెప్తాను. అదే డాడీకి చెప్పుకుంటున్న తర్వాత అంతే కదా అక్క. మరి అది లాస్ట్ 1 year కదా, ఇట్స్ ఓకే. నాకు దుబాయ్ ట్రిప్ ఐడియా వచ్చింది చిన్నక్క. చూడు ఐడియా ఇచ్చింది, దాని ఎగ్జిబిషన్ అంతా మన ప్లాన్. ఓకే అంతేగాని అట్లా సెపరేట్ కజిన్ సెపరేట్ సిస్టర్ అట్లా నేను ఒప్పుకోను అక్క, మీ ఎవరిని ఎప్పుడు కొట్టిలేదు అది. మీ ఎవరిని ఎప్పుడైనా కొట్టిలేదు, నన్ను ఒకటి కొట్టి అంతే. చిన్ను వన్ సెకండ్ హ్యాపీ మ్యారేజ్. చిన్ను హ్యాపీ మ్యారేజ్.